రాజశేఖర్తో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రబాబు నాయుడు కూడా కంటిన్యూ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది మొదటిసారి కదా సార్. ఎన్టీ రామారావు గారి దగ్గర సుదీర్ఘమైన 40 ఏళ్ల హిస్టరీలో ఎప్పుడు కూడా మహిళకి హోమ్ మినిస్టర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే తెలుగుదేశం అసలు కాంగ్రెస్ చరిత్ర కూడా రాజశేఖర్ రెడ్డితో మొదలు కదా. అందువల్ల అది ఇటీవల కాలంలో ఉమెన్కు కీలక పోర్ట్ఫోలియోలు ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా డిఫెన్స్, ఫైనాన్స్ నిర్మలా సీతారామన్కి ఇచ్చారు. చాలా కీలక ఇందిరాగాంధీ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినట్టున్నారు. సో ఇందిరాగాంధీని మన ఆ కోటలో ఉమెన్ కోటాలో అనలేం కదా. సో అందువల్ల బట్ డెఫినెట్గా కీలక పోర్ట్ఫోలియోస్కు ఉమెన్ ఎంపిక చేయడం అనేది ఇటీవల ఫినామినల్. అందువల్ల తెలుగుదేశం చరిత్రలో ఇవ్వలేదు అని విమర్శ చేయలేం. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు అప్పుడు మొదట్లో. సో ఇది ఇప్పుడే మీకు హోమ్ అంటే దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి ఇలాంటి వాళ్ళు నిర్వహించినటువంటి శాఖలు ఇవి. అంటే తెలుగుదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక నేతలు నిర్వహించిన శాఖలు ఇవి. సో అందువల్ల ఆ మేరకు ఉమెన్ లీడర్ ఆ ప్రాధాన్యత ఇవ్వడం అనేది కీలకం. అయితే ఇందులో లా అండ్ ఆర్డర్ నాకు తెలిసినంత చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్ లేని హోమ్ మినిస్ట్రీకి మరి ఎన్ని పవర్స్ ఉంటాయనేది తెలియదు. ఇది ఇవ్వాలే కాదు, మొదటి నుంచి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆ విమర్శ చేసేది, టోపీ తెలంగాణలో పెట్టి లాఠీ మీరు పెట్టుకున్నారు అని రాజశేఖర్ రెడ్డి టైంలో. మరి నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాదు, లా అండ్ ఆర్డర్ లేని హోమ్ మినిస్ట్రీ ఏందో అర్థం కాదు. మరి ఆ రెండింటిని అలా డిఫరెన్షియేట్ చేశారు. సో అందువల్ల ఇక ఇప్పుడు ఒకప్పుడంటే ఉమ్మడి రాష్ట్రం కనుక నా గుర్తు ఎడ్యుకేషన్కి అయితే ఎంతమంది ఉండేవాళ్ళు. ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, రాజీవ్ విద్యా మిషన్, వయోజన విద్య, ఇంతమంది ఉండేవాళ్ళు ఒకటే సందర్భంలో. విద్యకు 5గురు ఉండేవాళ్ళు. అప్పుడు మీకు చాలా విచిత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేదు కదా. అందువల్ల విద్యాశాఖ అనకుండా మానవ వనరుల శాఖ అన్నారు. ఇది వాస్తవంగా కేంద్రంలో ఎప్పుడో మార్పులు చేశారు. హ్యూమన్ రిసోర్సెస్ అని కేంద్రంలో అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు మొదటిసారి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. సో బిగ్ రెస్పాన్సిబిలిటీస్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్కు, లోకేష్, ఆర్థిక శాఖ కేశవ్కు, రూరల్ డిస్ట్రెస్ ఉంది కనుక అచ్చెన్నాయుడుకు, ఇవి చాలా కీలకమైన శాఖలు. ఎందుకంటే పార్టీ ఇచ్చిన ప్రామిసెస్ను మనం దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ ఇచ్చిన ప్రామిసెస్లో అనేక వెల్ఫేర్ స్కీమ్స్, ఒక వెల్ఫేర్ స్కీమ్ 4,000 పెన్షన్ మొదలైంది. సో దీనికి మొత్తం 1,20,000 కోట్లు ఖర్చు అవుతుందని మింట్ అనే బిజినెస్ డైలీ అంచనా వేసింది. లాస్ట్ టైమే 54,000 ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది 2,70,000 కోట్లు నేను బటన్ నొక్కాను అన్నాడు కదా. సో 54,000 జగన్ ప్రభుత్వంలో ఎవరేజ్న ఇయర్లీ ఎక్స్పెండిచర్ అండ్ వెల్ఫేర్. ఇప్పుడు అది ఇప్పుడు 3,000ది 4,000 అయింది. అక్కడే మీకు 30% పెరిగిపోయింది కదా. 1/3 పెరిగింది, 33% పెరిగిపోయింది. ఇలా ఇంకా మహిళలకు ఉచిత రవాణా, ప్రతి మహిళకు 1,500 ఇవ్వాలి. అలాగే మీకు ఒక్క బిడ్డకి ఇచ్చేది ఉంటే 2 ఇవ్వాలి. అది పిల్లలు చదువుకునే పిల్లలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ కలిపితే డెఫినెట్గా ఆ మింట్ పత్రిక అంచనా వేసినట్లు 1,20,000 crores ఉండవచ్చు. బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే బడ్జెట్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ 2.5 lakh crores 3 lakh crores మధ్యలో ఉంటుంది. సో దాన్ని కొద్దిగా మన బడ్జెట్లు ఇన్ఫ్లేట్ చేసి చెప్తారు. అరౌండ్ ఒక 15-20% ఎస్కలేట్ ఉంటుంది బడ్జెట్లో. ఒకవేళ రియలిస్టిక్గా చూసినా 3 lakhs లోపలే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ బడ్జెటే 3 లక్షల కోట్లు ఉంటుంది అని ఇప్పుడు అంచనా. సో మోరార్లెస్ అదే రేంజ్లో ఉంటుంది, కాస్త ఎక్కువనే ఉండొచ్చు. సో అందువల్ల 2.5 lakh to 3 lakh crores కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీసు, పెన్షన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవి కంపల్సరీ కదా. నువ్వు ఎవరున్నా మెయింటెనెన్స్ ఎక్స్పెండిచరు, ఇది కామన్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, ఆడ కరెంట్ బిల్లు కట్టాలి, అది రొటీనే కదా. సో ఇవన్నీ దిస్ ఈజ్ కాల్డ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. సో డెట్ ఇన్స్టాల్మెంట్, అప్పుల పైన కిస్తీలు, ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ గణనీయంగా ఉంటుంది. అంత ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఇప్పుడు మనకు వైట్ పేపర్స్ ప్రజెంట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇక మిగిలిన డబ్బుల్లో మరి వెల్ఫేర్కే 1,20,000 కోట్లు కడితే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందాలి. సో ఆల్రెడీ మీకు నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ అంచనా వేశారు 5 లక్షల కోట్ల అప్పు ఉంది అని. ఇది కాక ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు.
సో వాటితో పాటు గ్యారంటీలతో పాటు కలుపుకుంటే ఎంత ఉంటుందో తెలియదు. ఒక అంచనా 7 లక్షల కోట్లు ఉంటుందని. సో ఈ భారీగా ఉండేటువంటి ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. రెవెన్యూ ఏమో ఎంత ఎకనామీ గ్రో అయినా ప్రాసెస్లో పెరుగుతుంది. సో వీటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. సో ఇప్పుడు ఫైనాన్స్ను పబ్లిక్ ఫినాన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఇప్పుడు మరి అమరావతి నిర్మాణం కావాలి, పోలవరం అంటే కేంద్రం నిధులు ఇస్తుంది కానీ ముందు ఖర్చు పెట్టాలి. సో ఇలా ఈ కమిట్మెంట్ రోడ్ల మరమ్మతులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన విమర్శ అదే కదా. ఆయన అంతా సంక్షేమ పథకాలకు పెట్టాడు, ఆఖరికి రోడ్ల రిపేర్లకు కూడా డబ్బులు లేవు, డ్రైనేజీకి డబ్బులు లేవు, రోడ్లు అతుకులతో అతి భయంకరంగా ఉండేవి. అక్కడే జగన్ దెబ్బతిన్నాడు. సంక్షేమం అమలు చేయక దెబ్బతినలే. 2,70,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. 2,70,000 కోట్లు 5 ఏళ్లలో ఏకంగా ప్రజల అకౌంట్లో పడ్డాయి. మధ్యలో దళారీ లేరు, మీకు పైరవీ లేవు, కట్లు లేవు, కమిషన్ లేవు కదా. అలాంటి 2,70,000 కోట్లు రాష్ట్ర ప్రజల అకౌంట్లో పడ్డాయి. అవన్నీ కూడా ఎకానమీలోకి మళ్ళీ ఏదో రూపంలో వస్తాయి. మరి అంత భారీగా ఖర్చు పెట్టారు కనుకనే వేరే వాటికి డబ్బులు లేవు. ఇక వేరే వాటికి డబ్బులు లేక రోడ్లు రిపేర్ లేవు, ఉపాధి కల్పన పైన కేంద్రీకరణ లేదు. దాని ఫలితం జగన్ అనుభవించాడు. అదే చంద్రబాబు నాయుడు విజయానికి కారణమైంది. అందువల్ల వీళ్ళు ఇప్పుడు ఆ ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడాలి. కానీ ఎక్కువ వెల్ఫేర్ ప్రామిస్ చేశారు. 1,20,000 కోట్లు అమలు చేయాలి. వాటిని ప్రాసెస్లు ఇవాళ కాకపోయినా ఇంకా ఏడాదికో 2 ఏళ్లకో ఆ ప్రామిస్ అమలు చేయాలి. అన్ని ప్రామిస్ ఇప్పుడు వెంటనే అమలు చేయరు. ఆల్రెడీ జగన్ రోడ్డు మీద పడ్డాడు. సో ఈ పథకాలు అమలు చేయకపోతే ప్రతిపక్షం మొదలు పెడుతుంది. ప్రతిపక్షాన్ని తగ్గింది 10% ఓటింగ్. సో ఎప్పుడైతే ఈ ప్రామిసెస్ అమలు కావో, ఆ అమలు కాకపోవడం వల్ల ఉన్న అసంతృప్తిని ఎన్కాష్ చేసుకొని ఆ 10% కోల్పోయిన ఓటు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. అది పొలిటికల్ ఛాలెంజ్. అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఇన్నోవేటివ్గా గవర్నమెంట్ నడపాలి. నీకు కన్వెన్షనల్గా బిజినెస్ యాజ్ యూజువల్గా నడిపితే లాభం లేదు. సో దట్ డజంట్ వర్క్. ఎలా దానికి అసలు ఆర్థిక అవసరాలు లేని అభివృద్ధి చాలా ఉంటుంది. నువ్వు డబ్బులు ఖర్చు కాకుండా అద్భుతాలు చేయగలరు. చాలామంది రాంగ్ నోషన్ ఏముంటుందంటే డబ్బులు ఖర్చు పెడితేనే పని అవుతుంది అని. చాలా పనులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అవుతుంది. నువ్వు కనుక ఎఫిషియన్సీ చూపగలిగితే, క్రియేటివిటీ చూపగలిగితే, ఇన్నోవేషన్ చూపగలిగితే అద్భుతాలు చేయొచ్చు. నేను ఆ రకమైనటువంటి ఆలోచన సరళి కనుక ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ డబ్బేం ఖర్చు ఉంటుంది. మీరు కనుక ఫెసిలిటేట్ చేయగలిగితే పరిశ్రమ వాళ్ళు వస్తారు, పెట్టుబడులు పెడతారు. అందువల్ల ఇలా ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ మెజర్స్ను ఎలా అమలు చేయాలి, ఇన్నోవేషన్ ఎలా తీసుకురావాలి, టెక్నాలజీని ఎలా లివరేజ్ చేసుకోవాలి, సో లీకేజెస్ ఇన్ పబ్లిక్ ఫినాన్సెస్ ఎలా అవాయిడ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ సోర్స్ ఎలా ఆగ్మెంట్ చేయాలి, ఇలాంటివన్నీ ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజెస్ను ఈ శాఖల కేటాయింపు మంత్రులు అయిపోయారు కనుక నౌ వర్క్ స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే.